అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు ఎయిర్ థాట్స్. ఈరోజు కథ ఈ విల్ లవ్ పార్ట్ 53. అంత గొప్ప తల్లిని ఈ పుట్టిన భూమిని మోసం చేయాలనుకుంటావా? ఏంటి ఎమోషన్ క్రియేట్ చేసి నా మూడ్ని డైవర్ట్ చేయడానికి బాగానే ట్రై చేస్తున్నావు. నీ మూడ్ డైవర్ట్ చేసి నిన్ను నేనేం చేసుకోవాలరా? అయినా మనుషులకైతే ఒకసారి చెబితే అర్థమవుతుంది. నువ్వు రాక్షసుడివి కదా, నీకెలా అర్థమవుతుంది? నిన్ను చంపితే గాని ఈ దేశం బాగుపడదు. అయినా అంతమంది అమ్మాయిలని తీసుకెళ్ళి ఏం చేద్దామనుకుంటున్నావు? కాశ్మీర్లో కూడా అమ్మాయిలని టార్చర్ చేశావు. అప్పుడే నీకు పిండం పెట్టాల్సిందిరా. కానీ తప్పు పని చేశాను అన్నాడు అద్వైత్ ఆవేశంగా. ఏంటి, నన్ను చంపాలని తెగ ఆరాటపడుతున్నావు? కానీ నన్నిలా మాటలతో నీ ప్లాన్ అమలు చేద్దామనుకుంటున్నావా? నీ వల్ల కాదు. నేను చాలా పగడ్బందీగా వచ్చాను. అసలు ఎందుకు ఈ దేశానికి ద్రోహం చేస్తున్నావు? అమ్మాయిలని దుబాయ్కి ఎందుకు అమ్ముతున్నావు? నీకు డబ్బే కదా కావాలి? నా దగ్గర ఉంది. ఆ మొత్తం నీకే ఇచ్చేస్తాను. ఆ అమ్మాయిలని రిలీజ్ చెయ్యి అన్నాడు అద్వైత్. వదిలేయాలా? ఏంటి, డబ్బు ఆశ చూపించి నన్ను మాయ చేయాలని అనుకుంటున్నావా? అయినా నీ తొక్కలో మనీ ఎవడికి కావాలి? నేను వాళ్ళని ఏం చేస్తున్నానో తెలిస్తే నీ బుర్ర పేలిపోతుంది. అయినా నీకంటే ఎక్కువ మనీ సంపాదించగలను. ఎలాగో తెలుసా? అమ్మాయిలనే కాదు, ఎవరినైనా కిడ్నాప్ చేయగలను. చేయగలనేంటి, చేశాను. అందరూ నా దగ్గరే భద్రంగా ఉన్నారు, నా ల్యాబ్లో అనగానే అయోమయంగా చూస్తూ ఉన్నాడు. ల్యాబ్లోనా? ల్యాబ్ ఏంటి? ఇవన్నీ చెబుతా అనుకుంటున్నావా అన్నాడు రంజిత్. నీకు చెప్పే అంత ధైర్యం లేదా? నేనేమైనా చేస్తానని భయపడుతున్నావా? రేయ్, నువ్వు నా తర్వాత పుట్టినవాడివి. నీకంటే 4 ఆకులు నేనే ఎక్కువ చదువుకున్నవాడిని. జనాల్ని ఎలా చంపాలి అన్న దాంట్లో. సరే, నాకంటే నువ్వు చాలా గొప్పవాడివి అని నేను నమ్ముతున్నాను. కానీ వీళ్ళందరినీ ఏం చేస్తున్నావు? ల్యాబ్ అంటే ఏంటి అని అతనికున్న అనుమానాలని వెళ్ళబుచ్చాడు అద్వైత్. వాడి దారిలో వెళ్తేనే చెబుతాడు కాబట్టి. వాళ్ళందరినీ ఏం చేద్దామనుకుంటున్నానంటే, ప్రపంచంలో ఎలాంటి గ్రూప్ బ్లడ్ అయినా ఈ రంజిత్ దగ్గరికి రావాల్సిందే. అలా ఒక బ్లడ్ని తయారు చేసి ప్రతి ఒక్క కంట్రీకి, ప్రతి ఒక్క బ్లడ్ బ్యాంక్ రంజిత్ తయారు చేసిన బ్లడ్ మాత్రమే సరఫరా అవుతుంది. ప్రతి ఒక్క మనిషిలో ఒకే రక్తం ప్రవహించాలి. అది నేను తయారు చేసిన బ్లడ్. అలా ప్రపంచం మొత్తం నా బ్లడ్ బ్యాంక్కి దాసోహం అవుతారు. ప్రతి కంట్రీలో కొన్ని వేల బ్లడ్ బ్యాంక్ని నేనే ఓపెన్ చేస్తాను అని చెబుతుంటే గూస్ బంప్స్ వచ్చేశాయి అద్వైత్కి. నువ్వేం మాట్లాడుతున్నావురా? అవును తమ్ముడు, నువ్వు విన్నది కరెక్టే. మరి వాళ్ళతో బిజినెస్ ఎందుకు చేస్తున్నావు? ఎక్కువ అమ్మాయిలని ఎందుకు టార్గెట్ చేస్తున్నావు? దుబాయ్కి ఎందుకు అమ్ముతున్నావు? అమ్మాయిలు బిజినెస్ చేస్తేనే కదా నాకు డబ్బులు వచ్చేది. ఆ డబ్బులతోనే కదా నేను బ్లడ్ బ్యాంక్ సృష్టించాలనుకునేది. దుబాయ్కి అమ్ముతున్నాను అంటే అక్కడే స్టార్ట్ అవుతుంది నా బ్లడ్ బ్యాంక్ ప్రయోగం. అలా ఎలా ప్రయోగం చేస్తున్నావు? అందరి బ్లడ్ శాంపిల్స్ తీసుకొని టెస్ట్ చేసి నేను తయారు చేసిన డ్రగ్ వాళ్ళకి ఎక్కిస్తే అందరి బ్లడ్ ఒకే రకంగా మారిపోతుంది. అప్పుడు ఏబి, ఓ బ్లడ్ గ్రూప్ అన్నీ ఒకే బ్లడ్ గ్రూప్లోకి మారిపోతాయి. అలా మారకపోతే చస్తారు. అలా ఎంతమందినని చంపుతావు నా ప్రయోగం సక్సెస్ అయ్యే వరకు? అంటే ఇక చంపుకుంటూ పోతూనే ఉంటావు కదా? అంతే కదా మరి. నేను నా ప్రయోగానికి వాళ్ళ బాడీలు సహకరించట్లేదు, నేనేం చేయాలి అన్నాడు సింపుల్గా. నువ్వు మనిషివి కాదురా, మానవ మృగానివి. ఒక్క ప్రాణం ఖరీదు వెలకట్టలేనిది అని తెలిసినా కానీ కొన్ని వేల మంది ప్రాణాలను పొట్టన పెట్టుకున్నావు. రాక్షసుడివి. ఆ రాక్షసుడి అన్న పదం కూడా తక్కువే అవుతుంది. మనిషికి మచ్చ తెచ్చే నువ్వు బ్రతికి ఉండడం అనవసరం. ఇప్పటి వరకు నీ సీక్రెట్స్ అన్నీ తెలుసుకోవాలని చాలా కూల్గా మాట్లాడాను. ఇప్పుడు ఈ అద్వైతనంద అంటే ఏంటో చూపిస్తా అని చెబుతుంటే రాక్షస నవ్వు రంజిత్ ఫేస్లో. ఈ నవ్వు నీకు చివరి నవ్వు అనుకుంటూ వాడిని గట్టిగా ఒక తన్ను తన్నాడు. వెళ్ళి వెనకాల ఉన్న కరెంటు పోల్కి తగిలి పెద్దగా బ్లాస్ట్ అవుతుంది వాడి శరీరం. మాంసం ముద్దలతో ఆకారం లేకుండా చెల్ల చెదురుగా పడిపోయింది. ఇక అక్కడ ఉన్న ఆఫీసర్స్ అందరూ పరిగెత్తుకుంటూ వచ్చి అద్వైత్ని ఎత్తుకొని గిరగిరా తిప్పేశారు. ఒక పెద్ద హంతకుడిని చంపి చరిత్రకి ఎక్కాడు అద్వైత్. వాడిని మాటల్లో పెట్టి వాడి బాడీకి కట్టుకున్న మానవ బాంబు
రిమోట్ అతని దగ్గర లేకపోయేసరికి వెనక కరెంటు పోల్ కనిపించి కరెంటు షాక్ కొట్టేలా కనెక్ట్ చేశాడు అద్వైత్. సో వాడు ఎందుకు ఇదంతా చేస్తున్నాడో రహస్యాలు తెలుసుకొని అప్పుడు చంపాలనుకున్నాడు. అతను అనుకున్నట్లుగానే కరెక్ట్గా కరెంటు పోల్ వైపు వాడి గుండెల మీద గట్టిగా ఒక తన్ను తన్నాడు. వాడు ఎగిరి ఆ కరెంటు వైర్కి తగిలి ఆల్రెడీ వాడి బాడీకి బాంబ్ ఉండడంతో పెద్దగా బ్లాస్ట్ అయ్యాడు. కంగ్రాచ్యులేషన్ అద్వైత్ నంద అలియాస్ అద్వైత్ ధ్రువన్. మీరు ఈ దేశానికి ఎంతో మంచి చేశారు. ఎన్నో విధాలుగా ఈ దేశం కోసం పోరాడారు. ఆర్మీ ఆఫీసర్గా, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గా పనిచేసి ఎన్నో సేవలు అందించారు. ఇన్ని చేసిన మిమ్మల్ని ఎలా పొగడాలో కూడా అర్థం కావట్లేదు. ప్రైమ్ మినిస్టర్ చేతుల మీదుగా కీర్తి చక్ర అవార్డుని బహుకరించాలని కోరుతున్నాం సార్ ప్లీజ్ అంటూ ప్రైమ్ మినిస్టర్ చేతుల మీదుగా అద్వైత్ నందాకి కీర్తి చక్ర అవార్డుని ప్రజెంట్ చేశారు. ఇక కొన్ని ఎకరాలు ఉన్న ఆ గ్రౌండ్లో అద్వైత్ నందాకి సన్మానం కూడా చేసి అతనికి ఒక ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చి అతన్ని అప్రిషియేట్ చేశారు. అక్కడున్న వాళ్ళందరూ ఈ కరతాళ ధ్వనులతో మారుమ్రోగిపోయింది ఆ గ్రౌండ్ అంతా. ఇక ఆలస్యం చేయకుండా ముగ్గురి జంటలకి పెళ్లి ముహూర్తాలు పెట్టించారు. అందరి ముహూర్తాలని ఒకే రోజు వచ్చేలా అరేంజ్ చేశాడు అద్వైత్. ఇక కొత్త పెళ్లి కొడుకులకి పెళ్లి కూతుర్లకి మంగళ స్నానాలు ఒక పెద్ద హాల్లో అంగరంగ వైభవంగా ఆ సిటీ మొత్తం వాళ్ళ పెళ్లిని తిలకించేలా అందరూ ఆహ్వానితులే అని ఇన్వైట్ చేసి హల్దీ ఫంక్షన్ నుండి పెళ్లి వరకు అన్ని రకాల ఫెసిలిటీస్ ఉండేలా అరేంజ్ చేశారు. ది గ్రేట్ వరల్డ్ నెంబర్ 1 బిజినెస్ మ్యాగ్నెట్ అద్వైత్ ధ్రువన్ మ్యారేజ్ అంటే నలుమూలల నుండి పెళ్లికి హాజరయ్యారు. క్రీమ్ కలర్ చీర, ఒంటి నిండా నగలతో అతిలోక సుందరి రూపంలో ఉన్న ప్రజ్వలని చూసి చూపు మరల్చలేకపోయాడు అద్వైత్. అతను కూడా సేమ్ కలర్ శర్వానీలో నీలరాజుని తలపిస్తున్నాడు. ఆమెను చిన్నగా కళ్ళు పైకెత్తి చూశాడు. జ్వాల కళ్ళు కిందకి దించి హంసలా నడుస్తూ వచ్చి ఎదురుగా కూర్చుంది. అలా 3 జంటలు చక్కగా కన్నుల విందుగా కనిపిస్తుంటే అక్కడ చూస్తున్న వాళ్ళు వాళ్ళ జంటలని అలాగే చూస్తుండిపోయారు. ఇక పంతులు గారు చెప్పే మంత్రాలని ఒక్కోటి శ్రద్ధగా పఠిస్తూ ముక్కోటి దేవతల సాక్షిగా, మండపంలో ఉన్న అతిథుల సాక్షిగా, అగ్ని దేవుడి సాక్షిగా, వేద మంత్రాల సాక్షిగా ముగ్గురి జంటల పెళ్లిళ్ళు జరిగాయి. అందరి జంటలని అక్షింతలతో ఆశీర్వదించారు. ఏంటి అక్కడే నిలబడ్డావు అంటూ పాల గ్లాస్తో లోపలికి వచ్చిన జ్వాలని నవ్వుతూ చూస్తూ దగ్గరికెళ్ళి ఆమె చేతిలో ఉన్న గ్లాస్ని తీసి పక్కన పెట్టి ఆమె చెయ్యి పట్టుకొని తీసుకుని వచ్చి బెడ్పై కూర్చోబెట్టాడు. జ్వాల గుండె బీభత్సంగా కొట్టేసుకుంటుంది. టెన్షన్తో ఆమె భయం చూసిన అద్వైత్ నవ్వుతూ, ఏంటి మరి అంతలా టెన్షన్ పడిపోతున్నావు? ఇక్కడ నీకు తెలియని వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? నేనే కదా ఉన్నాను అన్నాడు. మాట్లాడు బేబీ, నువ్వు ఇలా మూడీగా కూర్చుంటే నాకు నచ్చట్లేదు. ఏదైనా మాట్లాడవే, నార్మల్గా ఒకటే వాగుతావుగా, ఇప్పుడేంటి ఇంత సైలెంట్గా ఉన్నావు అంటున్న ఆమె నుండి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. ఏమైంది నీకు, ఎందుకలా సైలెంట్గా ఉన్నావు అంటూ టేబుల్పై పెట్టిన పాల గ్లాస్ని తీసుకొని వచ్చి ఆమె నోటి దగ్గర పెట్టాడు. జ్వాల గ్లాస్ని చేతిలో పట్టుకొని అద్వైత్కి తాగించి తను తాగింది. పాలు అంటిన లిప్స్ని నవ్వుతూ చూస్తూ నాలుకతో లిక్ చేసి ఆమె లిప్స్ని అందుకున్నాడు. అతని జుట్టు లోపలికి వేళ్లు జొప్పించి ముద్దును ఇంటెన్స్గా మార్చింది. ఇక ఆ ముద్దులో ఆమె అంగీకారం తెలిపినట్లు మాటలకి ఫుల్ స్టాప్ పెట్టి చేతులతో ఆమె తనువును అణువణువును తాకుతూ నాలుకతో రుచి చూస్తూ ఇద్దరి యవ్వన కోరికలని పెంచి బేబీ అన్నాడు ఆమె గుండెలపై తలవాల్చి. ఆర్ యూ రెడీ అన్నాడు. ఆమె గుండెలపై చురు ముద్దులు పంటిగాట్లు పెట్టి అతని ఇచ్చే పంటి గుర్తులు కూడా తీయగా అనిపించాయి ఆమెకి. ఆమె నోటి వెంట నిట్టూర్పులు వినిపిస్తుంటే అతని ఫేస్లో సాటిస్ఫై స్మైల్ వచ్చి చేరగా ఆమె నుండి గ్రీన్ సిగ్నల్ రావడంతో సున్నితంగా ఆమెలో చేరిపోయాడు. ఎన్నో ఏళ్లుగా ప్రేమించిన అతని ప్రేమకి ఈరోజు అసలైన గుర్తింపు లభించింది. ఎంత ఎదురు చూస్తామో అంతకంటే ఎక్కువ సంతోషాలని చవి చూస్తాం. ఇక ఇద్దరు ఒకరిలో ఒకరు కరిగి స్వర్గ సుఖాలని చవి చూశారు. ఇక అన్ని జంటలు కూడా హనీమూన్ వెళ్ళి చాలా ఎంజాయ్ చేశారు. జ్వాలకి ఇచ్చిన మాట ప్రకారం ఆస్ట్రేలియా తీసుకెళ్లాడు అద్వైత్. ఇక అక్కడ డైరెక్టర్తో మాట్లాడి అద్వైత్ జ్వాలని హీరోయిన్లుగా పెట్టి ఒక మంచి హాలీవుడ్ మూవీని తీశారు. ఇద్దరు భార్యాభర్తలు కాబట్టి ఎలాంటి రెస్ట్రిక్షన్స్ లేకుండా హ్యాపీగా
6 మంత్స్లో మూవీ ఫినిష్ అయింది. ఇక ఒకరోజు మూవీ లాంచ్ చేశారు. ఒక పెద్ద స్టేజ్పై చాలామంది డైరెక్టర్ విఐపీల ముందు మూవీ లాంచింగ్ జరగడం చాలా హ్యాపీగా ఉంది తనకి. అసలు తనేంటి, హాలీవుడ్ మూవీ ఏంటి అని. ఇక లాంచింగ్ ఫంక్షన్ ముగిశాక హోటల్ రూమ్కి వచ్చారు అందరూ. ఇక అందరికీ పార్టీ అరేంజ్ చేశాడు. సినిమా సక్సెస్ అయినా కాకపోయినా వాళ్ళ లైఫ్లో ఒక స్వీట్ మెమొరీ అది. మూవీ నేమ్ లవ్ బర్డ్స్. చిన్నప్పుడు లవ్ చేసిన హీరో పెద్దయ్యాక ఓ సంఘటనల మధ్యలో హీరోయిన్కి ఎదురయ్యి ఆమె రూపాన్ని గుండెల్లో ముద్రించుకున్నాడు కాబట్టి హీరోయిన్ వెంటపడి ఆమె మనసుని గెలుచుకున్నాడు. అలా వాళ్ళిద్దరి ప్రేమ ప్రయాణం కొన్ని కష్టాలు, కొన్ని సంతోషాలతో మూవీ ఎండ్ అవుతుంది. నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ ఇలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.